వరంగల్ కమిషనరేట్ పరిధిలో డీజేలపై నిషేధం విధించారు. మతపరమైన ఊరేగింపుల్లో డీజే వినియోగం, బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ₹1,00,000 జరిమానా, 5 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో డీజేలపై నిషేధం విధించారు. మతపరమైన ఊరేగింపుల్లో డీజే వినియోగం, బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ₹1,00,000 జరిమానా, 5 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. మనం చూస్తున్నాం, సాధారణంగా వినాయక చవితి ఉత్సవాల్లో కావచ్చు, శరన్నవరాత్రిలో కావచ్చు, నిమజ్జన సందర్భాలు బాణాసంచా కాల్చడం కానీ డీజిల్ కానీ మనం చూస్తుంటాం. సిపి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది, ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది, డీజే నిషేధిస్తూ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీజేలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ గా ఏదైతే డీజేల వల్ల ముఖ్యంగా అత్యధిక సౌండ్ పొల్యూషన్ అవ్వడమే కాకుండా అధిక డెసిబిల్స్ కారణంగా ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వాటిల్లమే కాకుండా చౌటి వాళ్ళు కూడా మారుతున్నారనేది అనేక రూపాలలో ఉత్పన్నమవుతున్న తరుణంలో దీన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా మతపరమైన ఊరేగింపుల్లో డీజే మిక్సర్లు కానీ, యాంప్లిఫైర్లు కానీ, బాణాసంచా ఉపయోగించడాన్ని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి మొత్తంలో కూడా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఈ కీలక నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సింది. ఎవరైనా అతిక్రమించినట్లయితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా 5 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా ఉంటుందంటూ కూడా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేయడం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ నగరంలో నిత్యం ఏదో ఒక చోట ఫంక్షన్ల పేరుతోటి కానీ, పండుగల పేరుతో కానీ డీజే మూతలు మోగుతూ ఉంటాయి. దీంతో అయితే డీజేలను నిషేధించి రానున్న రోజులలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమే లక్ష్యంగా పోలీస్ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. ఇది మొత్తానికైతే వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో డీజేల నిషేధంతో అయితే కొంత ప్రజలు ఊపిరి పీల్చుకునే అవకాశం అయితే ఉంది. రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.